హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేపీ ద ఫ్యూచర్. మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. అసలు మున్సిపాలిటీ అంటే ఏమిటి? మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏమిటి? ఈ రెండిటికి మధ్య తేడా ఏమిటి? అసలు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి? ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్‌లు ఉన్నాయి? ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ టాపిక్ పై ఎలాంటి సందేహం ఉండదు. అయితే ఈ వీడియోను ప్రారంభిద్దాం. మున్సిపాలిటీ అంటే ఏమిటి? ముందుగా మనం మున్సిపాలిటీ గురించి తెలుసుకుందాం. గ్రామం కంటే అభివృద్ధి చెందిన కానీ పెద్ద నగర స్థాయికి ఇంకా చేరుకొని పట్టణ ప్రాంతాన్ని పరిపాలించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థానిక స్వపరిపాలన సంస్థను మున్సిపాలిటీ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక పట్టణంలో ప్రజలకు త్రాగునీరు అందించడం, రోడ్లు వేయడం, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడం, డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహించడం, చెత్తను సేకరించడం, పార్కులను అభివృద్ధి చేయడం ఇలాంటి పనులన్నీ మున్సిపాలిటీ నిర్వహిస్తాయి. అంటే పట్టణ ప్రజలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను అందించే సంస్థ మున్సిపాలిటీ. మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక నగరం చాలా పెద్దదిగా మారినప్పుడు, జనాభా లక్షల్లో పెరిగినప్పుడు, అభివృద్ధి వేగంగా జరిగినప్పుడు అలాంటి నగరాన్ని నిర్వహించడానికి పెద్ద పరిపాలనా వ్యవస్థ అవసరం అవుతుంది. అప్పుడు ఆ ప్రభుత్వం ఆ నగరానికి మున్సిపల్ కార్పొరేషన్ హోదా ఇస్తుంది. అంటే మున్సిపాలిటీకి పెద్ద అన్న లాంటిది మున్సిపల్ కార్పొరేషన్. పనులు దాదాపు ఒకటే అయినప్పటికీ పరిమాణం, జనాభా, ఆదాయం, అధికారులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ, మీ ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే ఒక చిన్న ఇల్లు సరిపోతుంది. కానీ అదే ఇంట్లో 50 మంది ఉంటే పెద్ద భవనం అవసరం అవుతుంది. అలాగే జనాభా తక్కువగా ఉన్న పట్టణానికి మున్సిపాలిటీ సరిపోతుంది. జనాభా ఎక్కువగా ఉన్న నగరానికి మున్సిపల్ కార్పొరేషన్ అవసరం అవుతుంది. ఇదే ప్రధాన తేడా. అయితే మనం ఇప్పుడు మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ చూస్తే జనాభా. మున్సిపాలిటీ సాధారణంగా చిన్న మరియు మధ్యస్థ పట్టణాలకు ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద నగరాలకు ఉంటుంది. జనాభా పెరిగే కొద్దీ పరిపాలన కూడా పెద్దదిగా మారుతుంది. సెకండ్ డిఫరెన్స్ చూస్తే విస్తీర్ణం. మున్సిపాలిటీ పరిధి తక్కువగా ఉంటుంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చాలా పెద్దదిగా ఉంటుంది. కొన్నిసార్లు అనేక గ్రామాలు, శివారు ప్రాంతాలు కూడా కార్పొరేషన్‌లో కలుస్తాయి. థర్డ్ డిఫరెన్స్ చూస్తే ఆదాయం. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం పరిమితంగా ఉంటుంది. కానీ కార్పొరేషన్‌కు ఆస్తి పన్నులు, వ్యాపార పన్నులు, ఇతర ఆదాయ వనరుల ద్వారా ఎక్కువ నిధులు వస్తాయి. ఫోర్త్ డిఫరెన్స్ అభివృద్ధి పనులు. మున్సిపాలిటీకి ఎక్కువగా ప్రాథమిక సౌకర్యాలపై దృష్టి పెడుతుంది. అదే మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం భారీ ప్రాజెక్టులు చేపడుతుంది. ఫ్లైఓవర్లు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, పెద్ద రోడ్లు, అండర్ పాస్‌లు, పెద్ద డ్రైనేజీ వ్యవస్థలు ఇలాంటి పనులు సాధారణంగా కార్పొరేషన్ స్థాయిలో జరుగుతాయి. అయితే మనం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పెద్ద ఎవరో తెలుసుకుందాం. అంత పెద్ద పట్టణానికి ఒక మేయర్ అవసరం. మున్సిపల్ కార్పొరేషన్‌లో రాజకీయ నాయకత్వం వహించే వ్యక్తిని మేయర్ అంటారు. ఒక నగరానికి ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తారు. అలాగే నగర అభివృద్ధి కార్యక్రమాల్లో మేయర్ ముఖ్య పాత్ర పోషిస్తారు. అయితే ఇప్పుడు మనం కమిషనర్ ఎవరో తెలుసుకుందాం. కమిషనర్ ప్రభుత్వ అధికారి. నగర పరిపాలనను నేరుగా పర్యవేక్షించే వ్యక్తి. బడ్జెట్ అమలు, ఉద్యోగాల నిర్వహణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణ ఇవన్నీ కమిషనర్ బాధ్యత. అయితే మనం ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఏంటో ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మన ఆంధ్రప్రదేశ్‌లోనే నెల్లూరు డిస్ట్రిక్ట్‌ని ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకుందాం. అయితే ఇప్పుడు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయింది. కానీ నెల్లూరు ఒకప్పుడు మున్సిపాలిటీ. ఆ సమయంలో జనాభా తక్కువగా ఉండేది. నగరం పరిమాణం కూడా చిన్నదిగా ఉండేది. కానీ కాలక్రమేణా జనాభా పెరిగింది. వ్యాపారాలు పెరిగాయి. రోడ్లు, కాలనీలు, పరిశ్రమలు పెరిగాయి. అలాగే నగరం విస్తరించింది. దీంతో ప్రభుత్వం నెల్లూరును మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసింది. అంటే నెల్లూరు అభివృద్ధి చెందడం వల్ల మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారింది. నెల్లూరు కార్పొరేషన్ ఏం చేస్తుంది? నెల్లూరు నగరంలో మీరు చూస్తున్న చాలా అభివృద్ధి పనులు వెనక కార్పొరేషన్ పాత్ర ఉంటుంది. త్రాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, స్ట్రీట్ లైట్లు, చెత్త నిర్వహణ, డ్రైనేజీ, పార్కుల అభివృద్ధి, నగర ప్రణాళిక ఇలాంటి అన్ని పనులు కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సుమారు 79 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు రాష్ట్రంలోని మధ్యస్థ పట్టణాల పరిపాలనకు నిర్వహిస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 17 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం, కాకినాడ, కడప, అనంతపురం, ఏలూరు, ఒంగోలు, చిత్తూరు, శ్రీకాకుళం, మంగళగిరి, తాడేపల్లి ఒకటేగా ఉన్నాయి. ఇవి ముఖ్యమైన మున్సిపల్ కార్పొరేషన్లు.
అయితే ఇప్పుడు ఇయన్నీ చెప్పాం గదా! అసలకి ప్రజలకు ఇవి ఎందుకు తెలుసుకోవాలి? చాలా మంది రోడ్డు సమస్య వస్తే ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తారు. చెత్త సమస్య వస్తే ఎంపీని అడుగుతారు. స్ట్రీట్ లైట్ సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలో తెలీదు. కానీ నిజానికి ఇలాంటి స్థానిక సమస్యలు మున్సిపల్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. అందుకే ఈ వ్యవస్థ గురించి ప్రతి పౌరుడికి అవగాహన ఉండాలి. అందుకే ఫ్రెండ్స్ మున్సిపాలిటీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ 2 పట్టణ ప్రజలకు సేవలు అందించే స్థానిక సంస్థలే. మున్సిపాలిటీ చిన్న మరియు మధ్యస్థ పట్టణాలను పరిపాలిస్తుంది. అయితే మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద నగరాలను పరిపాలిస్తుంది. జనాభా, ఆదాయం, విస్తీరణ, అభివృద్ధి పెరిగే కొద్దీ ఒక మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారే అవకాశం ఉంటుంది. నెల్లూరు అందుకు ఒక మంచి ఎగ్జాంపుల్. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ జేపీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.